ఆకాశవాణి వరంగల్ కేంద్రం. యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో అమ్మకు అక్షర నీరాజనం, మాతృదినోత్సవం సందర్భంగా కుమారి వైష్ణవి గారి ప్రసంగం వింటారు. ఈ సృష్టిలో వెలకట్టలేనిది ఏదైనా ఉందంటే అది కేవలం అమ్మ ప్రేమ మాత్రమే. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు పెద్దలు. అంటే కన్నతల్లి జన్మభూమి స్వర్గం కంటే మిన్న అని అర్థం. ఒక జీవికి ప్రాణం పోసి ఈ ప్రపంచాన్ని పరిచయం చేసే తొలి గురువు దైవం అమ్మ. అందుకే మన సంస్కృతిలో మాతృదేవో భవ అని అమ్మకు ప్రథమ స్థానాన్ని ఇచ్చారు. 9 నెలల పాటు తన రక్తాన్ని పాలుగా మార్చి ఎన్నో కష్టాలు ఓర్చి బిడ్డకు జన్మనిస్తోంది. బిడ్డ పుట్టినప్పుడు తన అనుభవించే పురిటి నొప్పులు పునర్జన్మతో సమానం. బిడ్డ నవ్వులో తన కష్టాన్ని మర్చిపోయే గుణం ఒక తల్లికే సాధ్యం. బిడ్డ ఎదిగే క్రమంలో తన పడే తపన, చేసే త్యాగం వర్ణనాతీతం. బిడ్డ ఆకలి తీర్చడం కోసం తను పస్తులు ఉండడానికైనా వెనకాడదు. ప్రపంచంలో ప్రతి బంధం వెనుక ఏదో ఒక స్వార్థం ఉండవచ్చు, కానీ అమ్మ ప్రేమలో మాత్రం ఎలాంటి ప్రతిఫలం ఆశించని నిస్వార్థం ఉంటుంది. బిడ్డ ఏ పరిస్థితిలో ఉన్నా, లోకం వెలివేసినా అక్కున చేర్చుకునేది అమ్మ మాత్రమే. బిడ్డల విజయంలో ఆనందాన్ని, వారి కష్టంలో కన్నీటిని పంచుకునే నిరంతర శ్రామికురాలు తల్లి. ఒక బిడ్డకు మాట్లాడడం నేర్పే తొలి అక్షరం అమ్మ, నడక నేర్పే తొలి అడుగు అమ్మ, సమాజంలో ఎలా బ్రతకాలి, ఏది మంచి ఏది చెడు అని నేర్పించే గొప్ప గురువు తల్లి. పిల్లల భవిష్యత్తు కోసం తన ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడమే తన ఆశయంగా బ్రతుకుతుంది. శివాజీని వీరుడిగా తీర్చిదిద్దిన జిజియాబాయి వంటి తల్లులే ఈ మహానుభావుల విజయాలకు పునాదులు. బిడ్డకు అక్షర జ్ఞానం కంటే ముందే భావ వ్యక్తీకరణను నేర్పేది అమ్మే. కళ్ళు తెరిచిన క్షణం నుండి ప్రపంచాన్ని ఎలా చూడాలి, ఇతరులతో ఎలా ప్రవర్తించాలి అనే ప్రాథమిక పాఠాలను తల్లి నుండే బిడ్డ నేర్చుకుంటాడు. భాష, ఉచ్చారణ మరియు మాతృభాషపై మమకారాన్ని కలిగించే ప్రాథమిక విద్యా కేంద్రం అమ్మ ఒడి. మానవ సంబంధాలన్నిటిలోనూ అత్యంత పవిత్రమైనది, నిస్వార్థమైనది తల్లి ప్రేమ. ఒక వ్యక్తి పుట్టుక నుండి మరణం వరకు వారి జీవితంపై తల్లి ప్రభావం అపారంగా ఉంటుంది. కేవలం జన్మనివ్వడమే కాకుండా ఒక పచ్చి మట్టి ముద్దలాంటి బిడ్డను సంస్కారవంతుడైన పౌరుడిగా తీర్చిదిద్దడంలో తల్లి అనేక పాత్రలు పోషిస్తోంది. సమాజంలో ఏది మంచి ఏది చెడు అనే విచక్షణను తల్లి చిన్నతనం నుండి నూరిపోస్తుంది. కథల ద్వారా, తన ప్రవర్తన ద్వారా సత్యం, అహింస, క్రమశిక్షణ వంటి విలువలను నేర్పుతోంది. ఒక వ్యక్తి యొక్క చారిత్రక మరియు సామాజిక అవగాహనకు తల్లి చెప్పే స్ఫూర్తిదాయక గాథలే పునాదులు. బిడ్డ ఆరోగ్యం విషయంలో తల్లి ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. శారీరక రుగ్మతుల సమయంలోనే కాకుండా మానసిక వేదనలో ఉన్నప్పుడు ఓదార్పునిచ్చి ధైర్యాన్ని నింపే గొప్ప వైద్యురాలు అమ్మ. బిడ్డ ఆకలిని కళ్ళతోనే చదివేయగలిగే ఏకైక వ్యక్తి అమ్మే. తన ఆరోగ్యం కంటే బిడ్డ క్షేమానికి ఆమె ప్రథమ తాంబూలం ఇస్తుంది. బిడ్డ ఎదుగుతున్న క్రమంలో వచ్చే మార్పులను గమనిస్తూ వారికి ఒక మంచి స్నేహితురాలిగా మారుతుంది. తన కష్ట సుఖాలను పంచుకునే వేదికగా నిలుస్తుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి, వైఫల్యాల నుండి ఎలా పాఠాలు నేర్చుకోవాలో నేర్పించే గొప్ప మార్గదర్శి తల్లి. ఒక వ్యక్తి ఉన్నత స్థానానికి చేరుకున్నాడంటే దాని వెనుక తల్లి చేసిన ఎన్నో త్యాగాలు ఉంటాయి. తన ఇష్టాలను, తన సమయాన్ని, ఒక్కోసారి తన వృత్తిని కూడా బిడ్డల భవిష్యత్తు కోసం త్యాగం చేస్తుంది. ఆమె పడే శ్రమ, ఓర్పు బిడ్డల్లో పట్టుదలను, కష్టపడే తత్వాన్ని పెంచుతాయి. ఒక ఇల్లు దేవాలయం కావాలంటే అక్కడ అమ్మ ఉండాలి. ఉదయం అందరికంటే ముందు నిద్రలేచి రాత్రి అందరూ పడుకున్నాక విశ్రమించే శక్తి స్వరూపిణి ఆమె. కుటుంబ సభ్యులందరి అవసరాలను కనిపెట్టుకొని చూస్తూ ఇంటిని ఒక చక్కని నందనవనంలా తీర్చిదిద్దుతుంది. అమ్మలేని ఇల్లు చీకటి కొట్టుతో సమానం. కాలం మారుతున్నా, నాగరికత ఎంత పురోగమిస్తున్నా మారనిది అమ్మ ప్రేమ. అయితే ఆధునిక ప్రపంచంలో తల్లి పాత్ర గతంతో పోలిస్తే మరింత సంక్లిష్టంగా, బాధ్యతాయుతంగా మారింది. నేటి యాంత్రిక జీవనంలో సాంకేతిక విప్లవం మధ్య పెరుగుతున్న పిల్లలను సరైన మార్గంలో పెట్టడం తల్లికి ఒక సవాలుగా పరిణమించింది.
పూర్వకాలంలో తల్లి పాత్ర కేవలం గృహ నిర్వహణకే పరిమితమయ్యేది. కానీ నేటి ఆధునిక యుగంలో తల్లి ఆర్థికంగా కుటుంబానికి అండగా నిలుస్తోంది. ఒకవైపు కార్యాలయ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు ఇంటిని, పిల్లల అవసరాలను పర్యవేక్షించడంలో ఆమె మల్టీటాస్కింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. కెరియర్ మరియు కుటుంబాన్ని సమతుల్యం చేస్తూ పిల్లలకు శ్రమ విలువను, స్వయం ప్రతిపత్తిని ఆమె ఆచరణలో చూపిస్తోంది. నేటి డిజిటల్ ప్రపంచంలో పిల్లలు స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావానికి లోనవుతున్నారు. ఇటువంటి సమయంలో పిల్లలకు ఏది అవసరమో ఏది అనవసరమో వివరించే డిజిటల్ గైడ్గా తల్లి పాత్ర కీలకం. ఇంటర్నెట్ వల్ల కలిగే లాభనష్టాలు వివరిస్తూ వారిని సైబర్ ప్రమాదాల నుండి రక్షించడంలో తల్లి అప్రమత్తంగా వ్యవహరించాల్సి వస్తుంది. పిల్లలతో గడిపే సమయం తగ్గకుండా చూసుకుంటూ వారికి మానవీయ సంబంధాల విలువను నేర్పుతోంది. ఆధునిక సమాజంలో పెరుగుతున్న ఒత్తిడి, పోటీతత్వాన్ని తట్టుకునేలా పిల్లలను మానసికంగా సిద్ధం చేయడం నేటి తల్లుల ప్రధాన బాధ్యత. కేవలం మార్కులు, ర్యాంకుల కోసమే కాకుండా తోటి మనుషుల పట్ల సానుభూతి, పర్యావరణ స్పృహ మరియు సామాజిక బాధ్యత కలిగిన పౌరులుగా వారిని తీర్చిదిద్దుతోంది. సాంప్రదాయాలను గౌరవిస్తూనే ఆధునిక ఆలోచనలను అందిపుచ్చుకోవడంలో తల్లి ఒక వంతెనలా పనిచేస్తోంది. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో జంక్ ఫుడ్ సంస్కృతి పెరిగిపోయింది. కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి భరోసా ఇస్తూ పౌష్టికాహారం పట్ల అవగాహన కల్పించడంలో తల్లి పాత్ర మరువలేనిది. తల్లి ఆరోగ్యం ఇంటి సౌభాగ్యం అన్నట్లుగా తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే కుటుంబం మొత్తాన్ని ఆరోగ్యవంతులుగా ఉంచే బాధ్యతను ఆమె భుజాన వేసుకుంటోంది. అమ్మ గొప్పదనం గురించి ఎన్ని పుస్తకాలు రాసినా, ఎన్ని ప్రసంగాలు చేసినా అది తక్కువే అవుతుంది. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు అంటారు. అటువంటి అమ్మను గౌరవించడం, ప్రేమించడం, వృద్ధాప్యంలో ఆమెకు అండగా ఉండడం ప్రతి బిడ్డ కనీస ధర్మం. అమ్మను పూజించే ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. అందుకే అమ్మను ప్రేమిద్దాం, అమ్మ మాటను గౌరవిద్దాం. ముక్కోటి దేవతలు ఉన్న కంటికి కనిపించే దైవం తల్లి. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, నడవడిక మరియు విజయం వెనుక తల్లి పోషించిన ఈ బహుముఖ పాత్రలు ఎంతో కీలకమైనవి. అందుకే తల్లిని గౌరవించడం అంటే మన ఉనికిని మనం గౌరవించుకోవడమే. తల్లి చూపిన బాటలో నడుస్తూ ఆమెకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావడమే మనం ఆమెకు ఇచ్చే నిజమైన గుర్తింపు. ఆధునిక ప్రపంచం ఎన్ని సౌకర్యాలను తెచ్చినా అమ్మ ఇచ్చే ఆప్యాయతకు, ఆమె చూపే మార్గానికి ఏది సాటిరాదు. బాహ్య ప్రపంచంలోని ఒత్తిడిని తట్టుకొని నిలబడే ధైర్యాన్ని ఇచ్చే శక్తి కేంద్రం అమ్మ. మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మలుచుకుంటూ బిడ్డల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించే ఆధునిక తల్లి నిజంగా అభినందనీయురాలు. అమ్మను గౌరవించడం, ఆమె శ్రమను గుర్తించడం ప్రతి బిడ్డ ప్రాథమిక కర్తవ్యం. ఈ సృష్టిలో ప్రతి రూపానికి ఒక శిల్పి ఉంటారు. కానీ ఏ శిల్పికి సాధ్యం కాని ప్రాణమనే అద్భుతాన్ని చెక్కే ఏకైక శిల్పి అమ్మ. మనం ఓడిపోయినప్పుడు మనకంటే ఎక్కువ ఏడ్చేది, మనం గెలిచినప్పుడు మనకంటే ఎక్కువ ఆనందించేది కేవలం అమ్మ మాత్రమే. అక్షరాలు నేర్చుకోకముందే నేను చదివిన మొదటి పుస్తకం అమ్మ మనసు. దేవుడు అన్ని చోట్ల తానే ఉండలేక అమ్మను పంపాడు అంటారు. కానీ అమ్మ ఉన్న చోట దేవుడు కూడా ఉండక్కర్లేదు. ఎందుకంటే అక్కడ స్వర్గం ఉంటుంది. ఒక గొప్ప విజయం వెనుక ఒక పురుషుడో మహిళ ఉండవచ్చు, కానీ ఒక గొప్ప వ్యక్తిత్వం వెనుక మాత్రం ఖచ్చితంగా ఒక తల్లి ఉంటుంది. నువ్వు ఎన్ని శిఖరాలు అధిరోహించినా నీ మొదటి అడుగు నేర్పించిన ఆ వేలిని ఎప్పటికీ మర్చిపోవద్దు. ముగింపు పలిగే ముందు ఒక్క మాట, అమ్మంటే ఒక పదం కాదు, ఒక ప్రపంచం. ఆ ప్రపంచాన్ని కళ్ళలో పెట్టుకొని చూసుకోవడం మన బాధ్యత. ఈ రోజంతా మీ అమ్మతో గడపండి, ఆ జ్ఞాపకాలను నెమరేసుకోండి. ఈరోజే కాదు, ప్రతిరోజు అమ్మ రోజే. మన సంస్కృతిలో మాతృదేవోభవ అని ముందుగా అమ్మకే అగ్రతాంబూలం ఇచ్చాం. ఆ దేవతకు పాదాభివందనం చేస్తూ అందరికీ మరోసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఇంతవరకు శ్రోతలు యువవాణి యువజనుల కార్యక్రమంలో అమ్మకు అక్షర నీరాజనం మాతృదినోత్సవం సందర్భంగా కుమారి టి వైష్ణవి గారి ప్రసంగం విన్నారు.